ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్, ఇప్పుడు నడుస్తున్న, ఇప్పుడు ఎక్కడైనా ఇదే కొత్తగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ మోడల్ బ్లౌజు చేతులు డిజైన్ కుట్టి చూపిస్తా. కటింగ్ మొత్తం క్లియర్గా కొలతలు ఒక్కొక్క ఇంచు మీకు కొలత తీసి చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఎవరికైతే చేతు కుట్టాలనుకుంటున్నామో వాళ్ళ చేతు కొలత తీసుకోవాలి. ఫస్ట్ నేను కటింగ్ చేసి పెట్టా మీకు చూపించా. ఇప్పుడు క్లాత్ తీసుకోవాలి. క్లాత్ ఎంతున్నా ఎక్కువ తీసుకోవాలి. 2 చేతులంత క్లాత్ తీసుకోవాలి. చేతులకు తీసుకోవాలనుకున్నా కానీ మనం పెద్ద వచ్చిన బ్లౌజ్కి అయితేనే ఇలా కుట్టడం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నా. ఇట్లా తీసుకోవాలి. మనకు ఎంత ఉందో అంత గుర్తు పెట్టుకోవాలి. చేతు ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్, ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. మీకు డిఫరెంట్ కలర్ కనిపించాలి కాబట్టి సేమ్ కలర్ తీసుకోవాలి. నేను డిఫరెంట్ తీసుకున్నా. ఇప్పుడు ఇలా గుర్తు పెట్టుకోవాలి. నీట్గా ఎంత ఉందో అంత ఇట్లా గుర్తు పెట్టుకొని మనకు చేతి వచ్చేసి ఎంత ఉందో అంత తీసుకున్నాం కదా, ఆపించి కుట్టు కొద్దిలేయాలి. ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఈ పైన గుర్తుకా నుంచి ఇక్కడ ఇగో వెడల్పు చూపిస్తున్నా చూడండి. 5 ఇంచుల దగ్గర గుర్తు పెట్టాలి. స్ట్రేట్ గా 5 ఇంచుల దగ్గర వెడల్పు. ఇప్పుడు పైన 9 ఇంచులు తీసుకుంటున్నా నేను. ఎక్కువ కుచ్చుల కోసం అని 9 ఇంచులు తీసుకున్నా. కింద ఎవరి చేతి ఎంత ఉందో అంత పైన 9 ఇంచులు 10 ఇంచులు అయితే తీసుకోవాలి. ఆడ 2 ఇంచులు తీసుకున్నా. ఈడ 2 ఇంచులు 9 9 2 5. ఈ 2 కా నుంచి 5 దగ్గరికి ఇలా రౌండ్ షేప్ చేయాలి. నేను ఎలా చేస్తున్నా చూడండి. రౌండ్ షేప్ ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇంత ఎక్కువ తీసుకోవాలి. పైన 9 ఇంచులు ఎక్కువ. ఈ ఇప్పుడు ఈ రౌండ్ కాడ 5 ఇంచులు, లాస్ట్కు 2 ఇంచులు. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి నీట్గా. ఒక్కొక్క ఇంచున్నర దగ్గర గుర్తులు పెడుతున్నా. ఇంచున్నర కంపల్సరీ కుచ్చు మధ్యలో కుచ్చు ఇంచున్నర గ్యాప్ ఉండాలి. పైన 2 ఇంచులు అయితే గ్యాప్, పైన 2 ఇంచులు గుర్తు పెట్టాం కదా, 2 ఇంచులు గ్యాప్ ఉండాలి. మొత్తం కటింగ్ అయినాక ఇలా ఉంటుంది. 2 సైడ్లో గుర్తులు పెట్టుకోవాలి. నేను ఒక సైడ్ పెట్టాను, 2 సైడ్లో కూడా సేమ్ గుర్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టడం చూపిస్తున్నా చూడండి. కుట్టడం కూడా ఇది వదిలేసి 2 ఇంచులు వదిలేసి ఇటు నుంచి ఇటు ఇంచు దగ్గర గుర్తు పెట్టాం కదా, ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఇట్లుండాలి కుచ్చులు, ప్రతి కుచ్చు ఇట్లుండాలి. మనం ఎట్లయితే కుడుతున్నామో అదే విధంగా మీకు కుట్టినాక కూడా కనిపించింది. కుట్టి అట్లయితేనే మనకు లుక్ వస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ బ్లౌజ్ కటింగ్ టిచ్చింగ్ కుట్టడం చూపిస్తున్న చూడండి. చేతులు ఇప్పుడు ఇటు నుంచి వస్తుందేమో చూస్తే ఒకసారి ఒక కుచ్చు పెట్టి ఇటు నుంచి కాకుండా ఇవి ఇట్లా ఇక్కడ నుంచి ఆ కుచ్చులు ఇక్కడ నుంచి పెట్టాం కదా, ఈ కుచ్చులు అటు నుంచి పెట్టాలి. ఈ సంఖ దగ్గర నుంచి పెడతా. ఇవి ఇట్లా సంఖ దగ్గర నుంచి ఇప్పుడు మనం గుర్తులు 2 సైడ్లు గుర్తులు పెట్టుకోవాలి. నేను ఒక సైడ్ పెట్టాను. 2 సైడ్లు గుర్తులు పెట్టుకొని ఇగో ఈ విధంగా మనం విడతలు పెట్టాం కాబట్టి అదే వాటి పెడుతున్నా నేను. గుర్తులు పెట్టుకుంటే మనకి ఇంకా చాలా బాగుంటది. ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఒక 5 పెట్టాను. అటు నుంచి 5, ఇటు నుంచి 5 నీట్గా పెట్టుకోవాలి. కుచ్చు కిందికి మళ్ళీ కుచ్చు అంత పోవాలి క్లాత్. అందుకని ఇంచున్నర గ్యాప్ ఉండాలి. 5 కుచ్చులు ఇక్కడ 4 పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా ఇంకో కుచ్చు పెడతాను. 5 ఇట్లా వచ్చింది. మనకు చేతి ఎంత ఉందో అంత కావాలి. నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఈ మడతలు వస్తాయి. మనం సాపు కనుక్కుంటే వస్తుంది. కుచ్చు తర్వాత కుచ్చు సాపు కనుక్కోవాలి మొత్తం కుట్టినాక. మీకు మనం వేసుకుంటే కూడా నాకు కరెక్ట్గా కనిపిస్తుంది. మీకు చూశారు కదా, మీకు పెట్టాను సేమ్ నేను కుట్టి మీకు చూపించాను. ఇవి మడతలు మనం కుచ్చులు ఎట్లయితే పెట్టామో అట్లా మడత ఇటు సాపు కనుక్కోవాలి. మన చేతితోని కొంచెం టైం తీసుకొని సాపు కనాలి. ఇప్పుడు వచ్చేసి 2 మధ్యలో లైస్ పెడుతున్నా. లైసు మంచి మల్ల పైన తిరగమల్ల పెడుతున్నా. లైసు ఒరిజినల్ క్లాత్ పైన తిరగమల్ల లైస్ పెట్టి ఇట్లా కుడుతున్నా చూడండి. మీరు గమనించి చూడండి. ఇట్లా పెట్టి ఇప్పుడు లైనింగ్ ఏదైతే ఉందో దీనిపైన పెట్టి లైనింగ్ కుట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు ఎట్లా కుట్టేసామో అట్లా. అక్కడ 2 ఇంచులు ఇక్కడ 2 ఇంచులు పెట్టి ఇటు వదిలేసి నేను లైక్స్ పెట్టాను. ఎందుకంటే అది ఖర్చుకే పోతుంది కాబట్టి. ఇప్పుడు ఆపించి కుట్టులోకి పోయేలా ఇలా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఇస్తా, షాపింగ్ చేయండి. లైక్ చేసి చూడండి. తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి. ఈ మంచి మల్ల పైన కుట్టు పెట్టుకోవాలి.
ఉల్టా ఉల్టా మలుపుకొని నీట్గా మనకు తిరగమల్లకి లైస్ కూడా కనిపించదు. తిరగమల్ల మంచి మల్ల ఒకేలాగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇలా కుట్టు పెట్టుకోవాలి లాస్ట్ వరకు నీట్గా. ఇలా కుట్టు పెట్టినాక ఇక తిరగమల్లకు మంచి మల్లకు సేమ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇలా రెడీ అయితే మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా మడత కరెక్ట్ పెట్టుకోవాలి, కొంచెం టైం తీసుకొని మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూ కుట్టు రౌండ్ కుట్టేసుకోవాలి, చుట్టూ రౌండ్ ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఈ ఈ విధంగా ఐరన్ ఉన్న వాళ్ళు ఐరన్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు మడత పెట్టుకోవచ్చు, వస్తుంది. ఇప్పుడు తిరగమల్లకి ఇట్లుంటది, మంచి మల్లకి ఇట్లుంటది. మొత్తం ఇంతే ఫ్రెండ్స్. 2 చేతులకు కూడా ఇలానే డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం క్లాత్ ఎక్కువ క్లాత్ తీసుకోవాలి, చీరలకి వెళ్ళి అయినా సరే కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం బ్లౌజ్ ఎంత కొన్ని బ్లౌజులు పెద్దగా వస్తాయి, కొన్ని బ్లౌజులు చిన్నగా వస్తే మనం ఎక్కువ కొంచెం ఎక్కువ 4 ఇంచులు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడీ అయింది. మీకు ఎంతవరకు నచ్చింది అనేది కామెంట్లో తెలియచేయండి. మీరు కూడా బ్లౌజులకు ఇలా ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కుట్టుకుంటారు. ట్రెండింగ్ అంటే ఎవరైనా ఇష్టపడతారు కాబట్టి మీకు చూపెట్టాలని చూపించాను. మీరు కూడా మీ బ్లౌజులు కుట్టుకోండి. ఇలా రెడీ అయింది మొత్తం కుట్టినాక. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కింద లింక్ ఇస్తే షాపింగ్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్